కేంద్ర ప్రభుత్వం ఖర్చు నియంత్రణ చర్యలకు ప్రాధాన్యతనివ్వడంతో రాష్ట్రాల ఆదాయ వనరులపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు గణనీయంగా పెరగడంతో రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్, హోటల్స్, రెస్టారెంట్ల వ్యాపారం మందగించినట్లుగా అధికారులు భావిస్తున్నారు. దీంతో జీఎస్టీ, వ్యాట్ రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గినట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ వనరులను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల ఆఖరులోగా రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను పెంచే అవకాశం ఉందని సమాచారం. దీని ద్వారా స్టాంప్ డ్యూటీ ఆదాయం పెరగనుంది. ఇక మద్యం ధరల పెంపుపై కూడా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. డిస్టిలరీలు, బ్రూవరీలు ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిందని ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్ధ ప్రభావంతో గాజు తయారీకి అవసరమైన ఎల్పీజీ సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయని, అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని కంపెనీలు తెలిపాయి. ఈ కారణాలతో కనీసం 15% వరకు ధరలు పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లుగా తెలుస్తోంది. మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోయినా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఉత్పత్తి వ్యయం, మార్కెట్ పరిస్థితులు, వినియోగదారులపై ప్రభావం వంటి అంశాలను పరిశీలించిన అనంతరం కమిటీ నివేదికను సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం ప్రకారం సాధారణ బ్రాండ్ల ఫుల్ బాటిల్పై 60 రూపాయల వరకు, ప్రీమియం బ్రాండ్లపై 100 రూపాయల వరకు, హై అండ్ బ్రాండ్లపై 120కి పైగా ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఒకేసారి భారీ పెంపు చేస్తే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ధరల క్రమబద్ధీకరణ పేరుతో స్లాబ్ విధానాన్ని అమలు చేసే ఆలోచనలో ఉంది. బ్రాండ్, సైజు ఆధారంగా వేరువేరు ధరలను నిర్ణయించే విధానాన్ని పరిశీలిస్తోంది. ఈ ధరల పెంపు అమలైతే రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు సుమారు 150 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. గత ఏడాది మేలో క్వార్టర్ బాటిల్పై 10 రూపాయల మేర స్వల్ప పెంపు చేసిన ప్రభుత్వం ఈసారి సమగ్ర ధరల సవరణ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం మద్యం ధరల నియంత్రణను సడలిస్తూ కొత్త పన్ను విధానాన్ని అమలు చేస్తోంది. సంక్షేమ పథకాల కోసం భారీ నిధులు అవసరమవుతున్న నేపథ్యంలో ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఆ రాష్ట్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కర్ణాటక అమలు చేస్తున్న విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా అధ్యయనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా బ్రాండ్ల ధరల నిర్ణయాధికారాన్ని కంపెనీలకే ఇచ్చే విధానంపై ఎక్సైజ్ శాఖ పరిశీలన చేపట్టినట్లుగా తెలుస్తోంది.